చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నీ విజ్డమ్ టూత్ పీకే ముందు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. భయం వేస్తుంది. ఇంజెక్షన్ ఇస్తారని. అది జస్ట్ అనెస్థీషియానే కదా. అనస్థీషియా ఇచ్చినా ఫస్ట్ ఆడు గుచ్చుతాడు. భయం వేస్తుంది. నా జ్ఞానదంతంలో నుంచి జ్ఞానం పోయి కాదు జ్ఞానం మిగిలి దంతం పోతుంది. జ్ఞానం మిగిలిద్దని నువ్వు అనుకుంటున్నావా? అంటే నీకు లేదంటావా నువ్వు? అసలు ఉందా జ్ఞానం? ఉంది కొంచెం. కొంచెం ఉంది. దంతాలు పీకేకి కూడా అది ఉంటది. అనుకోవడం కాదు, నాకు ఉంది. సరే ఎంతకీ ఈరోజు ఏంటి? నా జ్ఞానదంతాలు పీకేస్తున్నారు. అంటే ఏం లేదు, నాకు చాలా ఇబ్బంది ఉంది. నా చిగుర్లు వాసిపోయినాయి. పైన పన్ను కింద పన్నుని కొడుతుందంట పాపం. సో అది తట్టుకోలేక పాపం నొప్పి వచ్చింది, దానికి ఏడుస్తుంది. అందుకని నన్ను ఏడిపిస్తుంది. అందుకని డాక్టర్ పీకేస్తానన్నాడు. ఇటు రెండు కూడా పీకాలంట, కానీ ఇప్పుడే కాదు, అన్ని పీకితే నువ్వు తట్టుకోలేవు అన్నాడు. ఫస్ట్ ఈ 2 పీకేస్తాను, ఆ తర్వాత 3 నెలల తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ ఇవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఇంకేం చెప్తాను, పన్ను పీకే కనిపిస్తాను అంతే. బట్ నేను మేబీ మాట్లాడలేకపోవచ్చు. టూత్సీలో చూపించుకుంటున్నాను. ఆ సర్జన్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ, బాగా చేసిద్దంట. అదేదో టెక్నిక్ ఉంటుందంట ఆమెకి. కుట్లు అయి పడకుండా ఇలా మూవ్ చేసి ఇలా లాగుతారంట. చూద్దాం ఏం చేసిద్దామని. నాకు నా 2 కాళ్ళు అమ్ముకోవాల్సి వచ్చింది ఆపరేషన్ కోసం. ఎందుకు అంతగా చూస్తుంది? అది ఇప్పుడే చెప్పగలే వీడియో ఎండ్లో. వీడియో ఎండ్లో నేను మాట్లాడదన్నా. మాట్లాడు. ఏమో పని పీకాక ఆయన చెప్పారు మాట్లాడకూడదు, లైక్ నిద్రపోతున్న మనిషిని లేపినట్టే ఇంకది అనేసి చెప్పాడు. భయం వేస్తుంది నాకు. భయపడాలి మరి. వాడు కట్ చేసి తీస్తాడని కాదు నా భయం, ఫస్ట్ దానికన్నా ముందు ఇంజెక్షన్ ఇస్తాడని నా భయం. కట్ చేసి తీసేటప్పుడు నాకు నొప్పి తెలియదు, కానీ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది కదా. అది నేను నైట్ అంతా కూర్చొని పన్ను ఆపరేషన్లు ఎలా చేస్తారో చూసాను. నీకు ఇంజెక్షన్ మత్తు తీపేది ఉంటుంది చూడు, నా సాగరంగా. నువ్వు చేయించుకున్నావు ఎప్పుడన్నా? తగ్గుతుంది కదా, కానీ నార్మల్ ఒకటి ఏదో చేయించుకున్నా. నాకు ఇప్పుడే భయం వేసేస్తుందేంటి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి ఒక ఆరెంజ్ జ్యూస్, 2 వడలు, అంటే డాక్టర్ బాగా తినేసామన్నాడు. మీన్ వైల్ ఇవాళ నాకు కొరియన్ లాంగ్వేజ్ క్లాస్ ఉంది. నేను కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా. సో ఆ క్లాస్ అటెండ్ అయ్యాక మధ్యలో బ్రేక్ ఉంటదిలే. ఇప్పుడు బాగా తినేసి 1 o'clock వరకు క్లాస్ ఉంది. 2 o'clock వచ్చేసి నా సర్జరీ అపాయింట్మెంట్. ఓకే, సర్జరీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. బట్ డాక్టర్ అయితే అదే చెప్పాడు కాబట్టి అదే యూజ్ చేస్తున్నాను నేను కూడా. ఇక్కడే ఇంటి దగ్గరే, పెద్ద లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడే వెళ్ళి పళ్ళు పీకించుకొని వస్తాను. కాదు, ఇదేదో పళ్ళు పీకించుకునేది ఏదో పెద్ద విషయంలా చెప్పడం గురించి కాదు, కానీ జనరల్ నొప్పి ఉంటది, పీకించుకునే వాడికి తెలుస్తుంది. అదే నొప్పి ఉంటుంది కాదనట్లా, అంటే జనాలు ఫీల్ అవుతారు కదా, ఏంటి పళ్ళు పీకించుకునే దానికి కూడా ఎంత చేయాలో అది ఇది అని అంటారు కదా. లేదు, నొప్పి ఉంటే ఇంకా నాకేంటంటే లక్కీగా నాకు కుట్లు పడే ఛాన్సెస్ లేవు. కుట్లు పడవంట. చూద్దాం, అది అయిపోయిందా పీకిందా దవడ సైడ్ అయిపోద్దు. అలా ఏం అవ్వదు. నువ్వు ఇప్పుడే భయపెట్టావంటే నేను వెళ్ళను డాక్టర్ దగ్గరికి. నేను హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళను నేను. సో అది అంటే నాకేం చెప్పారంటే కుట్లు పడే ఛాన్సెస్ అయితే లేవు, ఎందుకంటే అది వర్టికల్ గానే పెరుగుతుంది, సైడ్ కి ఏం పెరగలేదు. బట్ ఏంటంటే నా జా కొంచెం చిన్నదంట. ఆఫ్ కోర్స్ కొవ్వు పెరిగిపోయి కొంచెం లావుగా పెద్దదానిలాగా, ఐ మీన్ పెద్దదిగా కనిపిస్తుంది, కానీ జా కొంచెం లోపల. సో అది మ్యాటర్, వర్టికల్ గానే పెరిగింది. సో కుట్లు అయితే ఏం అవసరం లేదని చెప్పారు. సో అంత కాంప్లికేటెడ్ అయితే కాదు. బట్ ఒకవేళ ఇలా పెరుగుంటే కాంప్లికేటెడ్, ఎందుకంటే అది బోన్ లోపల ఉంది అనుకో, కట్ చేసి మొత్తం ఆ బోన్ వరకు అదంతా డ్రిల్ చేసి తీసి కుట్లేసి అదో తలుచుకుంటేనే చాలా ఘోరంగా ఉంది. వచ్చిండా సైంటిస్ట్ ఏంటంటే దాని ముందు ఇంపాక్ట్ అయిపోయి అది వాసిపోయి అది నెక్స్ట్ లెవెల్ నరకం. అది దాని బదులు తీర్చేసుకోవడం బెస్ట్ అనిపించింది నాకు. ప్రస్తుతానికి ఇవి 2 మేబీ ఆఫ్టర్ 6 months మేబీ ఇవి స్టార్ట్ అయితే, ఇవి ఇబ్బంది పడితే ఇవి కూడా పీకాలి. ఐ మీన్ ప్రెసెంట్ లెఫ్ట్ సైడ్ పీకుతున్నారు, నెక్స్ట్ మేబీ రైట్ సైడ్ కూడా పీకే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన అన్నాడు, ఆయన అయితే తీసేయాలని అన్నాడు, కానీ ఇప్పుడు కాదమ్మా తర్వాత అని చెప్పారు. అది మ్యాటర్. ఓకే, సరే. హాస్పిటల్లో ఎలా చేస్తారో లేదో తెలియదు. ఎలా చేస్తారో లేదో తెలీదు, అండ్ ఆ తర్వాత వచ్చాక నేను మాట్లాడగలుగుతానో లేదో కూడా తెలియదు. కాబట్టి మేబీ సైకిల్లోనే మీ అందరు ఆ ఫేస్ ఏంటి అలా పెట్టు. భయం వేస్తుంది. ఇంజెక్షన్
I think everybody is. Okay, ma'am? It's nice, right? Left. That is the one which is yours. Just putting your straight close your mouth a little. Close your eyes. Let's smile there. That's it. You won't even know what's happening by the time it's all done. ఇంజెక్షన్ పడినట్టే తెలిసిందా లేదు కదా తెలిసిందా But okay, not that scary injections. What? You should come out of the phobia. See, now after this, you should come out of the phone. Nothing to worry about it. Open your mouth wide. Yeah. Inhale, exhale. That's all. That's it. See the smile. She's not getting pain now. Look at the way the pearl is going to come out. The jump. That's a good present to ma'am. People take it and like that's okay. Don't live. Close your mouth a little. Right. Any pain? No what? No? Hey, got the pen. Love. And then you'll be very, very much thankful for us today. Right? Yeah. Yes. Okay. Okay. Oh yeah, that's excellent. Yes. Open your eyes, ma'am. Open your eyes. Think something good. Something very nice. Yeah. Inhale, exhale. Yeah. The jump came out. Thank you so much for your cooperation. And section. And Allergies. these are the basic instructions what I'm going to tell you. There are three important things which you have to follow for the first 48 hours. Very strictly. First one will be do not eat anything hot. Hot in the sense hot liquids like coffee, tea, milk, whatever. And the food should be cool or maybe warm. Alright, so hot. Hard in the sense like gold stickies. Which makes nice when you buy it. So hot things. Banned only for 48 hours. And spicy. Spicy like biryani, spicy like green chili, spicy, all this is banned for 48 hours. You're not supposed to spit or you're not supposed to intake. No. I wanted to become a gynecologist before, but unfortunately, Now you are a big editor. సో అది గైస్ పన్ను పికర్ ఇంకా నాకు స్టిల్ నమ్నెస్ ఉంది, పోలేదు. లైట్గా ఇప్పుడిప్పుడే పెయిన్ లైట్గా ఎక్కడో తెలుస్తుంది. సో ఇది ఇంతే వాళ్ళకి వీడియోకి ఇంతే. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అండ్ మాట్లాడకూడదు కూడా. మళ్ళీ అది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ 2 days తర్వాత ఇంకా పెయిన్ పెరుగుతుందంట. సో ఆ పెయిన్ పెరిగినప్పుడు మెడికేషన్ అయితే రాశారు ఆ పెయిన్కి. బట్ ఇంకెక్కువ మాట్లాడకూడదు కాబట్టి వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. బాయ్. మళ్ళీ అప్పుడు